ఆధునిక సమాజంలో సైతం ఇంకా కుల వివక్షత కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని శ్రీరాంపురం గ్రామానికి చెందిన తేజ, నాగలక్ష్మి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. 2023లో వివాహం చేసుకున్నారు. తరువాత నాగలక్ష్మికి కొంత ఆరోగ్య సమస్యల కారణంగా మళ్ళీ శ్రీరాంపురానికి వెళ్ళిన పరిస్థితి, తల్లిదండ్రుల దగ్గర ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అమ్మాయి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఆ సందర్భంగా ఇప్పుడు బారసాలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యాన్ని అంతా కూడా బంధుమిత్రుల సమక్షంలో చేసుకోవాలని చెప్పి వాళ్ళు తప్పించారు. ఈ నేపథ్యంలో అందరినీ పిలిచారు, ఏర్పాట్లు తీసుకున్నారు. అయితే ఇదే సందర్భంలో కుల పెద్దలు అక్కడ రంగప్రవేశం చేశారు. కుల వివాహం చేసుకున్నందుకు కుల బహిష్కరణ చేస్తామంటూ ప్రకటించారు. ఆ జంటకి ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా కులాన్ని నుంచి వెలివేస్తామంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఇంటింటికి వెళ్ళి బారసాలకు రావాలంటూ ఆహ్వాన పత్రికలు ఇచ్చినందుకు 2 లక్షల రూపాయలు ఫైన్ కట్టాలంటూ నాగలక్ష్మికి హుకుం జారీ చేశారు కుల పెద్దలు. ఈ నేపథ్యంలో నాగలక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కుల పెద్దలతోటి పోలీసులు మాట్లాడారు. ఎంఆర్ఓ సమక్షంలో చర్చలు జరిగాయి. ఒక సయోధ్య కుదిరిన పరిస్థితి. అయితే ఈ ఘటన అంతా కూడా అక్కడ ఉండే కులానికి సంబంధించి కుల అహంకారాన్ని బయటపెడుతుంది. ఆధునిక సమాజంలో దేశం ఎక్కడికో ముందుకెళ్తున్న స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా కుల వివక్షతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని కుల బహిష్కరణ చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అన్నిటికీ దూరంగా సమాజాన్ని నిర్మించాలని చాలామంది తప్పిస్తూ ఉంటే కులం పేరుతో వివక్షత ఇంకా కొనసాగుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఘటనలు జరిగితే సయోధ్య కుదర్చడం కాదు, ఎవరైతే కుల పెద్దలు రంగప్రవేశం చేస్తారో కుల బహిష్కరణ చేస్తామన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వస్తున్నాయి. నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పాలి.